సార్వత్రిక ఎన్నికలలో కౌంటింగ్ రోజైన జూన్ 4న ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి గుంటూరు జిల్లా పోలీసులు పూర్తి సన్నద్ధమయ్యారు. గుంటూరు నగరంలో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలకు వారిపై భరోసాను పెంచేదిగా సాగింది. మాక్ డ్రిల్ను నిర్వహించిన జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ దశ విజయవంతంగా పూర్తి చేశామని, కౌంటింగ్ ప్రక్రియలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. ప్రజలలో భద్రతా భావం పెంచడానికి పోలీసులు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న ఆయన, కౌంటింగ్ రోజున కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జరిగినాయని కూడా మాయలో ఉండి నిజంగా బయట చెప్పండి. పోలీసు అంబులెన్స్ ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళని లిఫ్ట్ చేసుకుని రాబోయే ఎన్నికల యొక్క కౌంటింగ్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎవరికి అంతరాయం కలిగిస్తాయి. దీంతో ప్రాణాపాయం ఉండదు. కానీ ప్రజలు ఎటు వెళ్ళకుండా అక్కడే పళ్ళు మట్లు కలుగుతూ చెమట్లు పడుతూ అక్కడే పలుగురు పడతాడు. ఎటు వెళ్ళలేని పరిస్థితులు అక్కడే ఉండేది. గ్యాస్ పార్టీనా సంఘటనలు జరగకుండా మేము మిమ్మల్ని మీకు అండగా ఉంటామని ఓకే. పోలీసు వారు ఫైర్ చేస్తున్నారు. ఇవన్నీ విన్యాసాలు. మోస్ట్లీ ఎలక్షన్ కంప్లీట్ పోలింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి ఉన్నాము. ఇప్పుడే ఇంకా కూడా ఇంపార్టెంట్ కౌంటింగ్ డే తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో జస్ట్ ఫర్ ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ measure, we have planned this exercise to assure public, to assure everybody that police are 100% prepared. And I would like to take this opportunity to appeal also to everybody that on that day also section 144 CRPC will be in progress. So please దయచేసి పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం అంటే పోలీస్ నోటీస్కి తీసుకురండి. డైరెక్ట్లీ ఎనీ వైలెన్స్, ఎనీ వయలేషన్ ఆఫ్ రూల్స్, ఆర్డర్స్, లాస్లో పార్టిసిపేట్ చేయొద్దు.